హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పులుపు ఇష్టపడే వారి కోసం తినే కొద్దీ తినాలనిపించే పుల్లని మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎటువంటి మసాలాలు వేయకుండా తక్కువ టైంలో వంట రాని వాళ్ళు సైతం ఈజీగా తయారు చేసుకునే ఈ పచ్చిరొయ్యలు మామిడికాయ కూర కోసం నేను క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు 1/2 కిలో తీసుకున్నాను. రొయ్యలు ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. నేను 1/2 కిలో రొయ్యలకు మాత్రమే ఈ రెసిపీ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. రొయ్యలు ఉడికించేటప్పుడు వాటర్ కానీ ఆయిల్ కానీ వేయనవసరం లేదు. రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల లో ఫ్లేమ్లో కుక్ చేసినప్పుడు అందులో ఉండే వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఇది ఉడకడానికి సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏమీ మీరు వేయనవసరం లేదు. చూసారు కదా, ఇలా మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికించేటప్పుడు మంటను మీడియం హీట్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇంతలో మిగిలిన ప్రాసెస్ చూద్దాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పుల్లటి కూరల్లో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి. నేను 8 వరకు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి ఘాట్లు పెట్టి తీసుకున్నాను. మీరు తినే పులుపుకి తగినంత మామిడికాయ తీసుకుని పైన పొట్టును తీసి మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంతలో రొయ్యలు కూడా ఉడికిపోయాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇందులో ఉండే వాటర్ అంతా ఆవిరైపోయి ఒట్టి రొయ్యలు మాత్రమే మిగిలాయి కదా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ పక్కన పెట్టుకుని కర్రీ తయారు చేసుకోవడానికి సరిపడగా ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ కాస్త వేడిగా అయిన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఏ కూర చేసుకున్నా ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాం కదా. ఈ మామిడికాయ రొయ్యల కూరకి ఎప్పుడూ ఉల్లిపాయలు బాగా వేగకూడదు. అలా వేగితే కూర అంత బాగుండదండి. కాస్త మగ్గి పచ్చివాసన పోతే సరిపోతుంది. మామిడికాయ కూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపు ఉల్లిపాయ ముక్కలకి పట్టి కూరలో తినేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకోసం ఉల్లిపాయల్ని ఎప్పుడూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు. ఇలా ఈ మాత్రం వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి. అలా చేయడం వల్ల నీచు వాసన లేకుండా కూర చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ వాడనంటున్నారు, రుచి బాగుంటుందా లేదా అనే సందేహం మీకు రావచ్చు. ఎలాంటి సందేహం లేకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కూర తయారు చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇలా రొయ్యల్ని ఆయిల్లో 2-3 నిమిషాలు బాగా వేయించిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా 1/2 స్పూన్ పసుపు వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. పులుపు కూరల్లో కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మామిడికాయ కూరలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలిపి ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించకండి, కారం ప్యాన్కి అంటుకుని కూర టేస్ట్ మారిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు ఎక్కువగా వేయకూడదు. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ముందు 1 గ్లాస్ వేసానండి. ఇలా కలుపుకున్న తర్వాత చూసుకుని ఇంకొక 1/2 గ్లాస్ వరకు వేసుకున్నాను. మీరు వండే కూర క్వాంటిటీని బట్టి వాటర్ని చూసి వేసుకోండి. వాటర్ ఎక్కువగా వేసుకుంటే కూర ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అలా ఎక్కువసేపు కూర ఉడికితే మామిడికాయ ముక్క మొత్తం మెత్తబడి కూర అంతా బాగా పేస్ట్లా తయారవుతుంది. ఇలా వాటర్ తక్కువ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కూర దగ్గరగా ఉడికిస్తే మామిడికాయ ముక్కలు మెత్తగా అవ్వకుండా కూర పొడిగా ఉండి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా సరిపడినంత వాటర్ మాత్రమే వేసుకుని ఇప్పుడు మూత పెట్టి
మంటను లో ఫ్లేమ్లో ఉంచి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఈ కూర ఉడికించేటప్పుడు తక్కువ వాటర్ వేసుకున్నాం కనుక మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు గరిటతో కలుపుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసి ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, నేనైతే ఏమీ వేసుకోవడం లేదు. మీరు టేస్ట్ చూసిన తర్వాత మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి. మామిడికాయ ముక్క మగ్గడానికి మరి ఎక్కువ టైం పట్టదు. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే 5-6 నిమిషాల్లోనే ఈ కూర దగ్గరగా అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యి కూర అయితే దగ్గరగా అయిపోయింది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి వాడకుండా మామిడికాయ పచ్చిరొయ్యల కూర ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కూర తయారు చేసుకుంటే వేరే కూరతో పని లేకుండా అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. పుల్ల పుల్లగా తినే కొద్దీ తినాలనిపించే ఈ పచ్చిరొయ్యలు మామిడికాయ కూరను మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.